ఆ రోజు మనతో ఉన్న వాళ్ళకి ఇవాళ నిజంగా మా పార్టీలో ఎవరైనా జాయిన్ అయినా వాళ్ళకి చెప్తాను నేను, మా క్యాడర్ తర్వాత ఇటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ మీకు ఆ క్యాడర్ తర్వాత ఇంపార్టెన్స్ ఇస్తాం తప్ప ముందు మాత్రం మీకు ఇంపార్టెన్స్ ఇవ్వని ఖచ్చితంగా చెప్పి జాయిన్ చేసుకోండి. మీరు కావాలంటే అడగండి ఎవరినైనా, ఎందుకంటే మన కోసం పనిచేశారు కాబట్టి, ఇంతమంది కష్టపడ్డారు కాబట్టి నేను పనిచేస్తాను. ఈ ప్రాంతంలో డబ్బులు ఇవ్వలేదని చాలా మంది 22 కోట్లు ఇచ్చాం. ఈ ప్రాంతానికి 22 కోట్లతో రోడ్లు జరుగుతున్నాయి, బిజీ కడుతున్నాం. కాబట్టి మెయిన్ రోడ్లన్నీ మనం చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పటికి ఇంటర్నల్ గా ఏ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ట్రైన్లు కట్టాలి, ఎక్కడ వాటర్ ట్యాంకులు కట్టాలనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాళ్ళ రైతుల్ని, మన ధాన్యం పండించిన రైతులకి మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఏ మిల్లు తోడో తెలీదు. మీ దగ్గర సమాధానం లేదు. రైతుకి ఏం చేశారంటే కృషి ట్రాక్టర్లు లేవు, ట్రాక్టర్లు లేవు, సబ్సిడీలో ఇచ్చి ఎరువులు లేవు, విత్తనాలు లేవు. రైతులు ఏమాదుకున్నారు? మీరు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చే రైతుల మధ్యకి. రైతులు తెలుసుకోవాలి, ఇవాళ మంచి ప్రభుత్వం మనం ఎన్నుకున్నాం, మంచి నాయకత్వం నడుస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే వారం లేక మీకు రోడ్డుకు వచ్చేట్టు మాట్లాడుతూ ఉండి అభివృద్ధి కనబడట్లేదని అడుగుతా ఉన్నా. డబ్బులు లేవు మీకు తెలుసు, డబ్బులు లేకపోతే మీరు చేయలేదు ఏ పని. డబ్బులు లేకపోయినా మేము పని చేస్తాం లేదు, మీరు చూడండి. వాళ్ళు 22 కోట్లతో రోడ్లు వేస్తే బిజీ కడితే అది మీ డబ్బులు కాదా? మీరు ఎందుకు వెళ్ళలేదు అన్నాను. మీ 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు ఒక గొయ్యి కూడా పోర్చలేదు. ఈ రోడ్లు ఎన్ని గోతులు పడిపోయింది? ఈ రోడ్డు అంతా మనం వచ్చాక మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసాం. కాబట్టి మీరు ఆలోచించండి. రైతులు కూడా, రైతులకి ఏ ప్రభుత్వం కులం కాదు ఇక్కడ ముఖ్యం. మేమంతా కులానికి చెందిన వాళ్ళు అంటే అది ఒప్పదు. ఒక కులబోలు ఉండాలి రాజకీయంలో, ఒక కులం ఉండాలి అభివృద్ధిలో. కాబట్టి అందరూ కలిసి చేసేదే రాజకీయం. అందరూ కలిస్తేనే విజయం. ఆ విజయాన్ని సహకరించి మీ అందరినీ రుణం తీసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మీకు ఎలాంటి అవసరం ఉన్న పార్టీలు అదేవిధంగా నేను చాలా మందికి ఎవరు వచ్చినా సీఎంఆర్ఎఫ్ ఇప్పించాను. ఎవరు వచ్చి అడిగినా ఫోన్ చేసి చెప్పాను. నువ్వు ఎప్పుడు నాకు ఓటేలేదని అడగలేదు. మా కార్యకర్తలు వెళ్తే నువ్వు మంగళగిరి వెళ్ళు, పవన్ కళ్యాణ్ సంతకం పెడతాడు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళు అని మాట్లాడిన మాజీ శాసనసభ్యుల గురించి మీకు తెలియదా? ఇవాళ నేను ఎప్పుడన్నా ఎవరన్నా అలా అన్నానా? ఆ మాట అనలేదు కదా. నేను నాకు ఇష్టం లేని వాళ్ళతో నేను సన్మానం చేయించుకోను, నాకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర నేను వెళ్ళను. అది నా పాలసీ. అది నా పాలసీని క్వశ్చన్ చేసి మీరు రైట్ మీకు లేదు. అది ఎందుకంటే నాకు నచ్చితే మాట్లాడతాను, నచ్చకపోతే ఎవరైనా అంతే కదా, మీరైనా అంతే కదా. మీకు నాకు ఇష్టం లేకపోతే ఓటేరు కదా. పనిచేసి అడుగుతాం. రేపు పొద్దున పనిచేసినప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీటీసీలు వస్తున్నాయి, జడ్పీటీసీలు వస్తున్నాయి. మీ అందరి సహకారం కావాలి, కూటమి నిలబెట్టాలి. ఇవాళ నేను ఉంటాను 5 సంవత్సరాల పరిపాలన వెళ్ళిపోతాం, ఇంకొకటి వస్తాడు ఖచ్చితంగా. 5 సంవత్సరాలు ఉండి పదవి శాశ్వతం కాదు, అది నాకు తెలుసు. కాబట్టి ప్రతి మనిషిని మనిషిలా గౌరవించు. అది మీరు ఇచ్చి గౌరవం బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చిన కేకలేదు మామూలు రోజుల్లో కూడా నువ్వు నా దగ్గర మాట్లాడలేవు. ఇప్పుడు ప్రభుత్వం ఉందని కాదు, నేను ఎన్ని తిరిగి ఉన్నా నాకు తెలియదు ఏం కాదు. కొత్తగా రాలేదు ఈ ఊళ్ళన్నీ, నేను ఎవరేంటో నాకు తెలుసు. కాబట్టి దయించి అందరూ కూడా సహకరించండి, రైతులు సహకరించండి. రోడ్డు వైడింగ్ కావాలంటే ఇవ్వకండి, మీ ఇష్టం. ఇస్తే డబ్బులు అభివృద్ధి అవుతుంది, మీ పొలాల్లో రేటు పెరుగుతాయి. ఇవ్వకపోతే మీ పొలాల్లో నష్టపోతారు. మీకోసం పనిచేస్తున్నాం మేము. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఇది అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. దాంట్లో ఎలాంటి అతిశయం లేదు. ఇదిగో పక్కనే జరుగుతూ ఉంటే ఒక రఫరఫా కోసేస్తాడంట. ఏంటి రఫరఫా గొర్రెపోతు కోసినట్టు కోసేస్తారంట. అంటే నువ్వు రౌడీవా, స్టేట్ రౌడీవా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ఇప్పుడు ఏమి లేకుండానే రౌడీ చేసేదని చూస్తున్నావు. రేపు మళ్ళీ నీకు అధికారం వస్తే సామాన్యుడు రోడ్డు మీద తిరుగుతారని అడుగుతున్నా. అందుకే నిన్ను ఇంటికి పంపించారు. నువ్వు రఫరఫలు ఆడించేస్తున్నావు, ఇంటికి పంపించారు. కోట్లాది రూపాయలు దోచుకున్నావని ఇంటికి పంపించారు. మీ నాన్న సమయంలోనే 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విమర్శించి దమ్ము నీకు ఉందని అడుగుతా ఉన్నా. పోయి చూద్దాం, ఎవరినైనా వచ్చి ముట్టుకొని చూద్దాం. మీరు ఎప్పుడో వెయిట్ చేయాలి 5 సంవత్సరాలు. మేము రఫరఫలు ఆడించాలంటే ఎన్నాళ్ళు? ఒక 24 గంటలు చాలు. కానీ మా ప్రభుత్వం, మేము రౌడీలు కాదు, మేము ఆ ప్రభుత్వం కూడా కాదు. కాబట్టి మీరు రఫరఫలు అన్ని ఉంటే ఎక్కడైనా మడతట్టి పెట్టుకోండి, కుర్చీ మడతట్టి ఎక్కడైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయలేము 5 సంవత్సరాలు. నువ్వు 100 ప్రయత్నాలు చేసావు, 1000 మందిని పోలీసులు దింపావు. అది జనసేన పార్టీ. దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పాం ఆ రోజే. మేము తప్పులు చేసామా? లేకపోతే ఏమన్నా మనీ లాండరింగ్ కేసులో ఉన్నావా? దేశద్రోహం కేసుల్లో ఉన్నావా? లేకపోతే ఏమన్నా ఖనిజాలు అమ్మేసుకున్నావా? అది వైసీపీ ప్రభుత్వం.